పిలిచి ఇజ్జత్ తీసాడు సెలబ్రేషన్ వీడియో పెడుతున్నావు దాన్ని ఇంకా నువ్వు అన్న ఏం కాదా వీడియో ఆఫ్ చేసేసిన లేవన్నా అన్న మేమేదో కంటెంట్ గురించి నేను నన్ను కాల్చితే కత్తవు వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే మన శరతనకైతే 150K అయిపోయింది. శరతన ఎవరో కాదు, ఇంత ముందుకు మేము అందరం కలిసి వీడియోలు చేసినాం, మీకు అందరికి తెలుసు. సో అన్నది 150K అయింది. సో అన్న వాళ్ళ ఇంటికాడికి పోతే మనకైతే ఎట్లాంటిది ప్రాంక్ చేసినాం మీకు అందరికి తెలుసు. ఆ వీడియో పొట్టు కొట్టిరు లేవి కాదు లే అన్న కూడా ఒక 20 మంది పోరోలు మొత్తం అటాక్ అయిపోయారు మా మీద. సో మన రివెంజ్ ఎట్లుంటో తెలుసు అందరికి. మన దగ్గరకు వచ్చిరంటే వాళ్ళకైతే ఉట్టి అని వదిలాము. అవన్నీ కావు. ఎట్లా అంటే అన్న కోసం కేక్ కూడా తెచ్చినాము. ఇగో మెయిన్ గా వీళ్ళతో చెప్పిస్తా రివెంజ్ ప్రాంక్ ఎట్లుంటది అంటే మనతో కాదు, మనం వీళ్ళతో చెప్పిస్తాం అనమాట. అట్లుంటది. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడు, స్కిప్ చేయకూరి. సో వీడియో నిజంగా చెప్తున్నా, శరతన మళ్ళా రావాలంటే నా దగ్గరికి భయపడాలా. అట్లా చేస్తా నేను. ₹1,00,000 ఖర్చు చేస్తున్నాం మొత్తం ఈ రోజు. అరే ఖాళీ శరతన నీకే చెప్తున్నా, వీడియో బరాబర్ వీడియో పెట్టినా పొరలతో కొట్టించినావు కదా. ఇప్పుడు నేను ఆడలే అవి కాదు, నేను గోపాల్ని రప్ప కొట్టిరు. మీ వాళ్ళు లేపు కొట్టిరు. నాకు జింపలే రాడా, నా గుండెలు వాళ్ళే వాడా. ఇప్పుడు మా వాళ్ళంతా సీరియస్ అయిపోయారు భయ్, మా వాళ్ళంతా సీరియస్ అయిపోయారు. అట్లే చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ ఇట్లా చేస్తారని చెప్పేసి చలో రా అన్నకైతే నార్మల్ గానే పిలుద్దాము. అన్నకి ఫోన్ చేసి ఆల్రెడీ నేను అప్పుడే రమ్మన్నా, ఎందుకంటే 150K సెలబ్రేషన్ ఓవర్ చేయలేరు అన్నకి. సో మనమే చేస్తున్నాం, ఎందుకంటే మనకు అన్న మీద ఉన్న అంత అభిప్రాయం అనమాట. సో 150 కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు అన్న. సో మీకు అందరికీ తెలుసు యూట్యూబ్ లైఫ్ అంటే ఒక నార్మల్ లైఫ్ అయితే కాదు. సో చాలా కష్టపడాలి, చాలా రిస్క్ తో కూడిన పని ఇదైతే. అది సో ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు. సో ఎంతో కష్టపడి ఈ లెవెల్ దాకా వచ్చినాము. అయిననే కాదు, మేము అందరం కలిసి ఈ లెవెల్ దాకా వచ్చినాము. సో మాకు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. సో ఇప్పుడైతే నేను అన్న కాల్ చేసి అయితే పిలుస్తా, లైక్ మా ఇంటికాడికే రమ్మని చెప్పిన. సో అన్న కోసం నేను కేక్ తెచ్చిన, సెలబ్రేషన్ చేద్దాం చిన్నగా. సో ఆ సెలబ్రేషన్ లా మనదైతే రివెంజ్ ప్రాంక్ పక్క ఉంటుంది. సో చూడు ఏమవుతుంది లాస్ట్కి. ఏమైతుంది కాదు, నువ్వు చూడు, మీరు అందరు పరిచయం అయిపోవాలి. అరే ఎట్లా చేయాలి తెలుసా అన్న, మర్చిపోతే మావన్ లేపు కొట్టినప్పుడు లేదా ఊకునేది లేదు. సారీ శరత్ భాయ్ మావన్ లేపు కొట్టినప్పుడు లేదా? శరత్ భాయ్ గిరత్ భాయ్ కాదు ఆడ శరత్ భాయ్ కొయ్యి ఖాళీ ఇచ్చేసారు. మీకు ఇప్పుడే చెప్తున్నా. ఇంకో సర్ప్రైజ్ గిఫ్ట్, ఉడెన్ చాకు. ఇగో దీంట్లో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అన్నకి. అది దాంతో పాటు ఇంకో గిఫ్ట్ ఉంది, సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అన్నకి, నచ్చిన గిఫ్ట్ ఇది. సో చలో ఎట్లయితే చూద్దాం వీడియో. ఆ డెడ్ ఎండ్ నుంచి రైట్ తీసుకోనా, ఇల్లు అన్నీ ఈ డెడ్ ఎండ్ నుంచి రైట్ కన్నా అయినా. జల్దీరా వచ్చేసి ఫైనల్గా అయితే ఏదో డెడ్ ఎండ్ అంటే తెలుసుగా అన్నా, ఇన్నోడు కాదు నిజం చెప్తున్నా. మేము చేసే రివెంజ్ పిచ్చోడు కావాలి. వచ్చింది సైలెంట్. సో చలో అన్నది 50K అయిపోయింది. సో మెల్ల కేక్ కట్ చేసేద్దాం.
హ్యాపీ 150K బాయ్ అన్న అన్న బ్రో హాయ్ బ్రో. సో మొత్తం చాలా రోజుల తర్వాత అన్న బండి ఇట్లా పెట్టి ఇన్న కేక్ కట్ చేద్దాం. అరే ఈ గిఫ్ట్ ఇటా పెట్టరా ఇక్కడ అన్న 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 ఆగా నాకు అట్లెందుకు చేస్తున్నావు ఆగు. 150K అయింది, ఇది బర్త్డే కాదు అన్న. ఇట్లా పెట్టేసి ఏం కాదు కష్టం పెట్టేసి మనం కష్టపడ్డది 150K తక్కువ అన్న. ఇంకా మస్తు కష్టపడాలి మనం, ఇంకా చాలా తక్కువ. డబల్ స్టాండ్ వేసేసి కేక్ కట్ డబల్ స్టాండ్ అన్న అన్న 150 అన్న ఫస్ట్ అందరు నమస్తే పెట్టే నమస్తే హాయ్ చెప్పు అన్నకి. హ్యాపీ 150K ఆయన కాదు 150K ఎప్పుడు అనిపిస్తుంది. అరే అన్న లేకుండా మీరు కట్ చేస్తారు. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టమని పేలిందాన. మంచిగా రోజుగా లిప్స్టిక్ మొత్తం అంటుంది అంటుంది అది. అరే శాల్వా తీసుకుంటా, శాల్వా తీసుకో అన్నకు, శాల్వా తీసుకో. నువ్వెందుకు చెప్పిస్తావు? నేను తీస్తాను అట్లా కాదు అన్న. వచ్చేసారు ఇలా ఇట్లా ఇట్లా వచ్చేసారు ముంగల్కి వచ్చేసి మీరు వీడియో ఎంజాయ్మెంట్. అరే నేను ముంగల్ కావాలా అన్న? ముంగల్ కావాలా? సో చలో ఫైనల్ గా అయితే 150K అయిపోయింది అన్నది. సో యూట్యూబ్ లా అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది? 150K అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్స్ అనమాట 150K సెలబ్రేషన్ చేపిస్తున్నందుకు. అది నాకు తెలిసి ఎవరు చెప్పలేరు ఇప్పటిదాకా, మనం చేపిస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే మన మీద అంత ప్రేమ ఉంది అన్నకి. ఆయన అట్లనే అన్నకు కూడా మన మీద చాలా ఉందన్నమాట. మేము ఇప్పటి నుంచే కాదు, మేము ఒక దగ్గర వర్క్ చేసేటప్పటి నుంచి బాండ్ అనేది మాకు ఇప్పుడు దాకా కూడా ఒక ఎక్సలెంట్ బాండ్ ఉంది. సో ఏమున్నా నాకన్నా అన్నకు మేము అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. సో మీ సబ్స్క్రైబర్స్ గురించి ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నిజంగా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. అంటే వాళ్ళు లేనిది మనకి సెలబ్రేషన్స్ లేవన్నమాట. అంతే. తర్వాత నాకు ఈ స్టేజ్ వరకు రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ మా శివన్న. అంటే నా 10K సెలబ్రేషన్స్ నుంచి 150 సెలబ్రేషన్స్ వరకు అయితే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకోటి నేను ఈ స్టేజ్ వరకు రావడానికి నాకు ఎంతో మంది సపోర్ట్ చేసిర్రు, చాలా మంది సపోర్ట్ చేసిర్రు. అందులో ఇమ్రాన్ అన్న కూడా ఉన్నాడు. వాళ్ళందరూ ఉండబట్టే మనం ఈ స్టేజ్కి ఉన్నాము. అండ్ వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ మనకు ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ పండు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఫోన్ చేసి అన్న చిన్న కేక్ కట్ చేసుకుంటా అంటే సరే చిన్ననే ఉంది అంటే ఇక మొత్తం దోచినంత. ఎందుకంటే మా ప్రేమ అట్లాంటిది, మరీ అంత మేము పెద్ద కూడా కాదు, మీ అంత పెద్ద కాదు. సో మాకు దోచినంత ప్రేమ అది. సో ఆ ప్రేమతో మేము సెలబ్రేషన్ చేసుకోవాలని అన్నకైతే పిలిచినాము. సో ఈ సెలబ్రేషన్ అయితే వండర్ఫుల్ ఉంటుంది. అట్లనే అన్న నువ్వు మర్చిపోలేని సెలబ్రేషన్ చెప్పాలంటే సో నా లైఫ్ లో కళలో కూడా మర్చిపో అట్లాంటి 150K సెలబ్రేషన్స్ ఇంతవరకు మేము కూడా చేసుకోలేదు. సో మా టీం అంతా కలిసి ఈ సెలబ్రేషన్ కి అయితే పాల్గొంటున్నాం అన్నమాట. సో చలో కట్ చేద్దాం ఎట్లా అన్న? అరే అన్న కోసం ప్రేమతో శాల్వాలైనా ఏదైనా అరే అన్నకు శాల్వా లేదు. మంచిది. సో ఫైనల్లీ 150K సెలబ్రేషన్స్ అయితే కంప్లీటెడ్ ఇక్కడికి. సో కంగ్రాచులేషన్. నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఒక గేమ్ ఆడదాం అన్న, ఒక గేమ్ ఆడు. చెప్పేది కళ్ళదంతలు కట్టి ఒక గేమ్ ఆడదాం. ఒక గేమ్ ఆడదాం, దీంతోనే కట్టేదాం అన్నకి. కాక మీరు తినకూర కేక్ అన్న, అన్నకు ఒక గేమ్ 150K సెలబ్రేషన్. అరే అన్న సారీ అన్న ఏందన్నా మీకు సెలబ్రేషన్ ఇట్లా చేస్తారా అన్న? వాటర్ బాటిల్ ఉంది, ఆడ వాటర్ బాటిల్ తీసుకున్నా.
కడుక్కోకపోతే మన అవుతుందా? అరే అన్న మనం తెలిసిన అన్న ఏంది పండు ఇది చెప్పు. అంటే ఇప్పుడు అవమానంగా లెక్క ఫీల్ అవుతురా? అరే అవమానమే అన్న అరే లేదు భయ్, నువ్వు కేక్ రుచి అంటే ఇట్లా చూస్తారా కేక్ ఇట్లా కూర్చోరని ముఖానికి అట్లా కొడతారా? కళ్ళలో ఏమైనా గుచ్చుకుంటే ఏమైనా ఎవడు రెస్పాన్స్ మనమే దానికి మనం ఏం చేస్తాం? రెడ్డేనే కదా నీకు అర్థం అరే అయితే భయ్, మన 150 సబ్స్క్రైబర్లు అయినప్పుడు కళ్ళకు భరించలేరా? ఏ ఊకో నా కళ్ళు పోతే 150 ఉంటే 200 అయితే అన్న. ఏం కాదు, ఏం కాదు. అంటలే నేను మాట్లాడకు. నేను ఏం చెప్తున్నా, సెలబ్రేషన్ లాగా చేయాలా, మరి ఇంత టూ మచ్ చేయొద్దు. టూ మచ్ మేము ఏం చేయలే భయ. నీ ముఖాన్ని కొట్టాలా మరి కేకు? అరే మేము కొట్టినప్పుడు పడతాం మరి. ఎట్లా పడతావు? ముఖాన్ని కొడతారు ఎవడైనా? దాంట్లో క్యాండిల్ గిండిల్ ఏమంటే ముఖాన్ని గుచ్చుకోవా? గలీజ్ ఉంటదన్న. అరే గలీజ్ ఎందుకుంది భయ్? 150K సెలబ్రేషన్ కదా దాంట్లో. లేదన్న, నార్మల్ కేకే కదా. నార్మల్ కేక్ కానీ ఏమేమి వాటర్ బాటిల్ లేదా? అంతగానం సీరియస్ అంతగానం నీ ముఖాన్ని కేక్ కొడతా నువ్వు సీరియస్ కావా? అరే మరి ఓవర్ చేసేస్తున్నావు భయ. నువ్వు అయితే ఓవర్ ఏంది భయ? నువ్వు కేక్ కోసి ఇట్లా పోయి ఇట్లా ముఖాన్ని కొట్టడానికి పెండ కొట్టినట్టు కొట్టినావు దాన్ని. అరే మేము ఒక్కళ్ళమే అందరం కలిసే నేను సారీ చెప్తున్నా. నువ్వు ఏమంటావు? కేక్ రాయి, నేను తప్పంటలేను. ఇట్లా ముఖాన్ని కొట్టుడేంది? నేను సారీ చెప్తున్నా. ఇట్లా చేస్తారా ముఖానికంటే మనం మామూలుగా అందరం పూసుకుంటాం కదా, అట్లా అంటే ఇట్లా ఇట్లా ఎట్లా అన్న? అరే గట్టిగా దెబ్బ కూడా తాకది. దాంట్లో క్యాండిల్ ఏమైనా ఉంటే కన్నా కూర్చోవా? అందుకనే మేము పెట్టలేదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది పండు. ఇదా నువ్వు సెలబ్రేషన్స్ అని సెలబ్రేషన్ లో రుద్దరా అన్న, సెలబ్రేషన్ లో రుద్దరా? ముఖం మీద కొట్టుడేది పండు. వాటర్ తప్పి ఆ సామి గేమ్ క్లీన్ చేస్తాం, బట్టతో క్లీన్ చేస్తారు. ఏదేమన్నా బట్ట బియ్యకు భయ్, బట్ట ఎక్కువ నువ్వు ఇంకా తిప్పించుడు దాకా బట్ట మాట్లాడకన్నా మనం తెలిసిన వాళ్ళు ఇప్పుడు నుంచి బయట కాదు ఫ్రెండ్షిప్ అన్న ఖరాబ్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది? అరే ఏందన్నా మీరు సెలబ్రేషన్ పిలిచి అన్నకి అట్లా కొట్టి మళ్ళా మామూలుగా ఇప్పుడు మన బట్ట వాటర్ వద్దు. నేను ఏమంటున్నా అయిపోయిందని మళ్ళీ నువ్వు ఆయన తెప్పిస్తా అన్నాక తెప్పి భయ అంటే అది అలా ఉంటది. నువ్వు వాటర్ తెప్పి ఏమేదో మజాక్ సెలబ్రేషన్ కూడా లిమిట్ ఉంటది. ఒక లిమిట్. నువ్వు ఎవరు మజాకానికే? నువ్వు ఎవరు మజాకానికే? నేను పిలిపించినామన్నా. నేను పండు చూసి వచ్చినా. నేను సరే ఇప్పుడు మనం అందరం సెలబ్రేషన్ చేసుకునే కదా, మనం ఇట్లా అట్లా చేసినాము అంతే. దానికి పిలిచి ఇజ్జత్ తీసుడు సెలబ్రేషన్ పోలే భయ. పోయింది మళ్ళీ వీడియో పెడుతున్నావు దాన్ని. ఇంకా నువ్వు వీడియో అన్న ఏం కాదా, వీడియో ఆఫ్ చేసేసిన అప్లోడ్ 100% అవుతుంది. చెప్తే అర్థమైతే పేరు కలిగి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను ఎక్కువ మాట్లాడుతున్నా. మేము కూడా అట్లనే మాట్లాడాం. ఎందుకు లొల్లి ఎందుకు చెప్పానా? ఆయనకి పిలిపించినాం అంత దూరం నుంచి. లొల్లి పెట్టుకోలేవు మళ్ళీ ఏమని చెప్పి ఎందుకు స్టార్ట్ చేసి లొల్లితో గలీజ్ చేయించి నువ్వు తీసుకొచ్చి అన్న వద్దన్నా అన్న ఏం సారీ చెప్తున్నా. నేను సారీ జరగదు ఇడికే. నేను సారీ బండి పోదు. ఇప్పుడు డక్కెట్లా కొట్టిరు భయ. డక్కెట్లా కొట్టారు మళ్ళా ఎట్లా కొడతారు? అన్న లేవన్నా అన్న మేము ఏదో కంటెంట్ గురించి వీడియో చేసామన్నా. అన్న శరతన లేవన్నా
అరే వాటర్ తెపో రాబే ఫస్ట్ వాటర్ తెపో వాటర్ తెది పోరే నువ్వు కూర్చొని చూస్తురేంది ఓ అడుకో వాటర్ తెపో ఆడ ఇంట్లో అడుగు కొడుతున్నారు దాన్ని అడుగు అన్న లేవనా శరతనా అన్న లేవనా అరే ఫిక్స్ వచ్చినారా నా మొత్తం గలీజ్ అయిపోయిందన్న లేవు ఇదేనా అది సల్లా కేకు సల్లా కొట్టుకోం కదా చల్ల కొట్టినాం కాదు ఫిక్స్ వస్తే అంట కూర్చో భయ కూర్చో అన్న మొత్తం గలీజ్ అయిపోయిందన్న పాపం అన్న కూర్చో అన్న మేము నార్మల్ కంటెంట్ కోసం అని అన్న మేము కొంచెం ఏదో లైట్ గా అంటే మొన్న అట్లా అయింది కదా మొన్న వీడియోలో తీసాం ఏదో మొన్న అట్లా చేసినావు కదా అని చెప్పేసి మొన్న చేసాం కదా మీరు అట్లా మావన్ మీద అట్లా చేసిరు కదా అని రివెంజ్ ప్రాంక్ అనుకొని చేసినామన్న నేను మా వంతోని అన్నా అట్లా కాదన్న మేము ఏదో లైట్ గా అట్లా రివెంజ్ చేద్దామని చేసినాం అరే వాటర్ తెపోరా ఫస్ట్ పో ఏం పెట్టా అన్న నేను ఏం సీన్ పెట్టా బంద్ చేసేసినాం అప్పుడే అరే ఏందన్నా నువ్వు ఇట్లా చేసేసినావు మొత్తం సెలబ్రేషన్ చేద్దామంటే అరే అమ్మ అన్న కూడా కట్ అయిందా అరే వాటర్ రా బే అరే జర వాటర్ తీసుకో జల్దీదే ఫిట్స్ వస్తాయిందా అన్న నీకు అరే చెప్పు అరే సల్లా కేక్ కొట్టే వరకు ఆయనకు అట్లా అప్పుడే ముక్కులకు పోయినప్పుడే తీసుకున్నాను 2 సార్లు తీసాను సారీ భయ సారీ సారీ ఏంటంటే మేము రివెంజ్ ప్రాంక్ మేము రివెంజ్ ప్రాంక్ చేద్దామని మొన్న ఆ రోజు అట్లా అయింది కదా అట్లా అయిపోయింది మా వాళ్ళు వచ్చినప్పుడు అట్లా వేసిరు కదా అని మేము ఏదో అట్లా ఓవర్ అయిపోయిందనా అది జల్దీ రా అక్కడ వాటర్ ఇప్పు వాటర్ అరే దుల్పమాడ మొత్తము ఆయనకు అట్లా అయింది అంటే నార్మల్ గా బ్రీత్ తీసుకో రక్తం బ్రీతింగ్ తీసుకో బ్రీత్ తీసుకో అన్న మాకు తెలియదు అన్న సారీ అన్న సారీ అన్న ఇట్లా అవుతుంది మాకు తెలియదు అన్న సారీ అన్న సారీ కాదు మనం అనుకోలే తరుణ్ నాకు కూడా తెలియదు అట్లా చేద్దాం అట్లా చేసాం మనం ఏదో రివెంజ్ ప్రాంక్ కొట్టేసినాం చేసిరు కానీ మనమే అనుకుని చేసినాం అన్న సారీ నేను చెప్తున్నా సారీ అని చెప్తున్నా మొత్తం దండను ఒకటేసారి ఏందని తీసుకొచ్చిన ఆడోళ్ళు గిట్ట అట్లా ఎగబడతారా బండి మీద ఏదో మనం చేసినందుకు మన రివెంజ్ అంటే ఎట్లుంటది మన రివెంజ్ అంటే ఎట్లుంటది కదా తెలియదు ఏముంది మా రివెంజ్ కి ఆ రివెంజ్ రమ్మని చెప్పి అన్న ఇగో ఏం అలగా అన్న చేద్దాం మేము అన్న రివెంజ్ ప్రాంక్ తీద్దామని చెప్పి చేసినాం అన్న అంతే ఏం కాదు అనుకున్నామంటే మొన్న తరుణ్ మీద మీరు అట్లా రివెంజ్ ప్రాంక్ చేసి మా వానికి పేజీలు వచ్చినాక ఇట్లా చేద్దాం అన్నట్టు మేము ప్లాన్ మీద చేసినాం కానీ నిజంగా నీకు ఇట్లా అట్లా మనకి తెలియదు అంటే నీకు హెల్త్ ఇష్యూస్ అట్లా ఉంటాయి కేక్ కొట్టదు అట్లా సారీ అన్న నిజంగా మాకు తెలియదు అన్న అదే నిజం భయ సారీ ఏమనుకో కావాలని కాదు మేము కావాలని అంటే మామూలుగా రివెంజ్ లెక్కనే చేసినాం కానీ ఆడ గడబడలు అట్లా అయిపోయింది ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తవు మాకు తెలియదు మీరు రివెంజ్ ప్లాన్ చేస్తారండి అరే అన్న రాయిని నేను అంటే మనం అంత పిచ్చోళ్ళు ఆయన నిజమంటాడు డోలు గలగడ ఆడిపోయారు అయ్యో కూర్చోబడిపోయింది పాపం ఆయనకి చెప్పిన రివెంజ్ ప్రాంక్ చేయాలి ఎట్లా అరే కెమెరా ఆనే పెట్టావు కదా అవును కెమెరా ఆఫ్ చేయమను ఇంకా
అబ్బా సో అంటే మనం చేసామంటే మనకి ఉల్టా చేసిండు. సో నెక్స్ట్ వీడియో ఏందో మళ్ళీ నేను చూపిస్తాను బేటానికి. మనతో చేసిండు. ఓకే వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. నా మీద కేక్ కొట్టారు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళ మీద కేక్ కొడదాం అనుకున్నాను కానీ నా మీద కేక్ కొట్టేసి అన్న ట్విస్ట్ మస్తు ఇచ్చిండు. అమ్మా వద్దురా అయ్యా ఎగిరిపోయారు అందరికి. చూడు అందరూ వచ్చారు బాటల్. అరే ఆంటీ వాళ్ళు అడుగురు అవి కనబడుతురా? బాబా అంకుల్ వచ్చిండు. అంకుల్ వచ్చిండు. ఏమైంది అంకుల్? కొట్లాడలే అంకుల్. ఫిట్ ఈడ మాట్లాడుతున్నారా అయ్యా? మేము ఏదో జోక్ చేసినాం. గలీలో లారీలో వచ్చేసి కొట్లాడుతారేమో అనుకోని. అంకుల్ ఏమైతుంది అనుకుంటున్నావు? కాదు ఏమనుకున్నావు? లొల్లి అవుతుంది అనుకున్నావు. పాపం లొల్లి అవుతుందని చెప్పి అన్న ఏందనేది అంతా గలీజ్గా పాపం. అన్న శరత్ అన్న సారీ నేను కేక్ కొట్టినందుకు అందరికి సారీ. మాకు భయమైంది అంటే నువ్వు అట్లా నిజంగా అన్నా ఏం పిక్చర్ అయిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజం వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకోపోతారా? నీళ్ళు తెచ్చిస్తారా నాకు? తీసుకోపోయారా నన్ను? చూసి ఆడవాళ్ళు మొగోళ్ళు సాగు బతుకులు ఉంటే ఒక బాటిల్ నీళ్ళు తెచ్చిస్తారు. దాని నుంచి ఇంకేం చేయాలి? సో చలో గైస్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో నెక్స్ట్ వీడియో ఏందో మేము చూత అయిపోయిన మధ్యలో నెక్స్ట్ వీడియోలో మనం చూపిస్తాం. సో